చాలా కాలం క్రితం కనాన్ దేశంలో విశాలమైన ఎడారి ఆకాశాల క్రింద యువకుడు యోసేపు తన 11 సోదరులతో కలిసి గొర్రెలను కాచేవాడు. యాకోబు యోసేపుని చాలా ప్రేమించేవాడు. అతనికి అనేక రంగుల మెరిసే అద్భుతమైన కోటును ఇచ్చాడు. యోసేపు కలలు అతని సోదరులను కలవరపరిచాయి. మేము కట్టెలు కట్టుకుంటున్నప్పుడు నా కట్టె పైకి లేచింది, మీవి దానికి నమస్కరించాయి. ఒక విధి నిర్ణయించిన రోజున సోదరులు యోసేపుని పట్టుకున్నారు. ఈ ఖాళీ గుంటలో పడదాము అంటూ అతని అందమైన కోటును చించేశారు. కాని దేవుడు యోసేపును కాపాడాడు. వర్తకులు అతన్ని ఐగుప్తానికి తీసుకువెళ్లారు. అక్కడ అతను కప్తాన్ పోటీఫర్కు సేవకుడయ్యాడు. తప్పుడు ఆరోపణలు మోపి జైలులో పెట్టినప్పటికీ యోసేపు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని అతను చీకటిలో గుసగుసలాడాడు. ఫరో కలవరపరిచే కలలు కన్నప్పుడు యోసేపు వాటి అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు సమృద్ధి, తర్వాత 7 కరువు. ఇప్పుడే ధాన్యాన్ని నిల్వ చేయండి. ఐగుప్తంలో పాలకుడిగా నియమించబడిన యోసేపు ఎత్తైన ధాన్యాన్ని నిల్వ చేశాడు. కరువు వచ్చినప్పుడు ఆకలితో అతని సోదరులు వచ్చి యాచించారు. యోసేపు ఏడుస్తూ తన గురించి బయటపెట్టాడు. ప్రాణాలను రక్షించడానికి దేవుడు నన్ను ముందే పంపాడు. సోదరులారా, మీరు మీమీద కోపం చెందకండి. యాకోబు కుటుంబం ఐగుప్తులో అభివృద్ధి చెందింది. యోసేపు వారితో చెప్పాడు, మీరు చెడు ఉద్దేశ్యంతో చేశారు, కాని దేవుడు అనేక మందిని రక్షించడానికి మంచి కోసం దీన్ని ఉద్దేశించాడు. ఏ విధమైన కష్టాలు వచ్చినా మనం ఆయనను పూర్తిగా నమ్మినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వాదాలుగా మార్చగలడు. యేసువలే ప్రతి పరిస్థితిలో దేవుని చేతిని చూడగలిగేలా మరియు మీ జీవితం అనేక మందిని ఆశీర్వదించేలా